శ్రీగురుభ్యో నమః. హరి ఓం నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం నమః. ప్రతి మాసము కూడా గ్రహ సంచారంలో అనేటువంటివి ద్వాదశ రాశుల్లో జరుగుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశిలో ఏ గ్రహస్థితులు మారడం వల్ల వారికి జరిగేటువంటి ప్రభావం ఏమిటి, ఏ స్థితిగతులు వాళ్ళు మారుతున్నారు, ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏమన్నా ఉండబోతుందా, శత్రునాశనం ఏమన్నా జరిగే అవకాశం కానీ, లేదా శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కానీ అసలు ఏ నెలలో జరుగుతుంది, జరగడానికి ఏ రాశి ప్రభావాల్లో ఏ నక్షత్ర ప్రభావయుక్తంతో ఏ స్థితిలో వాళ్ళు రావడం వల్ల మనలో ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయంలో, పైగా ఈరోజు ఆలోచించేటువంటి విధానం రేపు ఉండదు. ఒక దృఢ సంకల్పం ఈరోజు తీసుకున్న 4 రోజుల తర్వాత సంకల్ప బలం మారిపోతుంది. ఏం చేస్తాంలే, చూద్దాంలే, అన్నీ ముందే విధి నిర్ణయాలు అయిపోయి ఉంటాయిలే, ఇటువంటి మాటలు ఎందుకు మనం మాట్లాడుతాం? ప్రమాదాలు అనేటువంటి ఈ నెలలోనే ఎందుకు జరుగుతాయి? కొంతమందికి ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక మాసంలో అదే మాసంలో జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? వీటన్నిటికీ గల కారణాలు ప్రధానంగా ఏమిటంటే నక్షత్ర ప్రభావాల యుక్తంతో రాసులలో నవనాయకుల యొక్క సంచారణ మారడం వల్ల జరగటం అనేటువంటిది జరుగుతుంది. పౌర్ణమి అమావాస్య వ్యవస్థతోటి గ్రహణాల యొక్క స్థితిగతులు అనుసరించుకుని ఈ నవగ్రహాలు స్థానాలు మారడం వల్ల మన యొక్క జాతకంలో అనేకమైనటువంటి మార్పులు జరిగి మనం అనుకున్నటువంటి అచీవ్మెంట్ అవ్వడం, చివరి వరకు ధనం వస్తుంది అనుకుని చివరి మూమెంట్లో రాకపోవడం, వివాహం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బందితో దూరం అవ్వడం, ఈ నెల నేను కన్ఫామ్ అయ్యాను పర్వాలేదు అనుకున్నప్పుడు అది మళ్ళా ఇబ్బంది పెట్టడం, ఎంత ప్రయత్నించినా ఉద్యోగ ప్రాప్తి కలగకపోవడం, ఎంతసేపటికి కూడా అందరూ బాగానే ఉన్నారు, నా యొక్క జాతకంలోనే ఇబ్బందిగా ఉంది, నేనొక్కడిని మాత్రమే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాను అనేటువంటి ఆలోచనలు రావడం, వీటన్నిటికీ గల కారణాలు ఏమిటంటే నవనాయకుల యొక్క స్థితిగతులు ఆధారం. ఇప్పుడు మనం మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా రవి స్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటాం. ఏ విధంగా వీరు ఆర్థికంగా కానీ లేదా వీరి ఆలోచన విధానంలో ఏమైనా మార్చుకోవాలా, ఈ నెల నుంచి వచ్చేటువంటి నెల వరకు కూడా వీరి యొక్క ఆలోచన యుక్తం మారడానికి ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అదేవిధంగా కోర్టు సంబంధితం కానీ భార్యాభర్తల మధ్య చికాకులు కానీ లేకపోతే విద్యలో ఉన్నతమైన స్థితిగతులు పొందడం కానీ మీరు అనుకున్నటువంటి రంగంలో అనుకున్న విధంగా మీ యొక్క విజయకేతనం ఎగరవేయడానికి అనుకూల వాతావరణాలు ఎప్పుడు కలుగుతాయి, వీటన్నిటినీ మనం చాలా క్షుప్తంగా చాలా ఈజీగా మనం ఈ వీడియోస్ నుంచి తెలుసుకుంటాం. ఎక్కడి నుంచి? మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా రవి సంచరించడం వల్ల జరిగేటువంటి స్థితిగతులు. అందరిలాగే ద్వాదశంలో రవి, అష్టమంలో రవి, రవిస్థానం గురుడు వక్రీభవిస్తూ 8వ ఇంటి నుంచి 11వ ఇంటికి చూస్తోంది. ఇలాగా మనం వివరించామనుకోండి, మీరు అర్థం చేసుకునేటువంటి స్థితులు కొంతమందికి ఉంటాయి, అర్థం కాని వారు కొంతమంది ఉంటారు. కాబట్టి రవిస్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మీనం వరకు ఏ ఏ ఫలితాలు జరగబోతున్నాయి అనేది మనం అత్యంత క్లియర్గా ఇప్పుడు మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ జరగడం అనేటువంటి దాని వల్ల జరిగేటువంటి ప్రభావాలు కేవలం గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, నేను తెలియజేసేది కేవలం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనం వరకు కూడా రానున్న మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు జరిగేటువంటి విపత్తులు
దానివల్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, మనం ఎదరికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి మన కఠినమైన నిర్ణయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మూడవదైనటువంటి మిథున రాశి వారికి ఈ మార్చి 17వ తారీఖు నుంచి కూడా ఏప్రిల్ 18 వరకు రవి మార్పు వల్ల వీరి యొక్క ఆలోచన విధానం అంతా కూడా దైవాంత సంబంధితంగాను వేదాంత భరితంగాను ఉంటుంది. ఏ పని మీరు శ్రీకారం చుట్టాలన్నా కాలం కర్మం కలిసి రావాలి, ఈశ్వరుడు ఆజ్ఞలేంది మనం ఏ పని చేపట్టలేము అనేటువంటి వేదాంతపరమైనటువంటి సామెతలు చెప్తూ ఉంటారు. ప్రతి విషయానికి కూడా భగవత్ సంబంధం కలుగుతూ ఇది భగవంతుడి యొక్క నిర్ణయం, భగవంతుడే దీన్ని కొనసాగిస్తాడు అనేటువంటి మాట అనుకోవడం, మీరు ఎంతవరకు ఆలోచించినా చిట్ట చివరికి భగవంతుడి నిర్ణయం మీద ఆధారపడుతుంది అని చెప్పడం, ప్రతి విషయానికి కూడా ఈశ్వరార్పితమస్తు అనుకుని ప్రారంభం చేయడం, ప్రతి దాన్ని కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం, పైగా మీకు నష్టం కలిగినా సరే నాకు ప్రాప్తి లేదు పోయింది, నాకు ప్రాప్తి ఉంది నా వద్దకు వచ్చింది అనేటువంటి మాట అనుకోవడం జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి పదవి ఊడిపోయేటువంటి అవకాశాలు మిథున రాశి వారికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. విద్యార్థుల జ్ఞాపక స్థితి కూడా పెరుగుతుంది. అదేవిధంగా పాత సంబంధం కానీ కొత్తగా ఏర్పడుతున్న సంబంధాల వల్ల కానీ వచ్చేటువంటి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో కొన్ని గొడవలు రావడం వల్ల మనసు కకావికలమయ్యి మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి కాస్త గడ్డుకాలంగా ఉందని చెప్పుకోవచ్చు. రవి మార్పు వల్ల మీరు ఏదైతే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారో అది కాకుండా వేరేది ప్రజెంట్ చేయడం, ఇది ఎందుకు ప్రజెంట్ చేసామంటే ఈ సమయానికి ఇదే అనుకూలంగా ఉంటుందని చెప్పడం, దాన్ని అవతల వ్యక్తి తిరస్కరించడం, దానివల్ల నేను ఎందుకు అతను అడిగింది అతనికి ఇస్తే అయిపోతుంది కదా, నేను ఎందుకు మార్పు చేయించి ఇవ్వాలి అతనికి అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ధనం విషయంలో అప్పులు పాలయ్యేటువంటి అవకాశం ఈ నెలలోనూ కనబడుతుంది. అనవసరంగా స్థలాన్ని అయితే కొంటారు, ఆ కొన్న స్థలం రాబడి లేక పైగా దానివల్ల ఉపయోగం లేక అనవసరంగా నష్టపోయామనే విషయాన్ని మీరు గ్రహించడం జరుగుతుంది. విలువైన వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా పాత సంబంధం కానీ కొత్త బంధాలు కానీ ఏర్పరచుకోవాలి అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. కొత్త బంధాల పట్ల అనేకమైనటువంటి ఇబ్బందులతో కూడుకున్న వాతావరణాన్ని మీకు ఇష్టం లేకపోయినా ఆ వాతావరణంలో మీరు కొనసాగించడం జరుగుతుంటుంది. ఆరోగ్యం విషయంలో మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం అనేటువంటిది మార్చి 27వ తారీఖు నుంచి ఏప్రిల్ 8వ తారీఖు మధ్యలో జరుగుతుంది. దీనివల్ల నడుముకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు కూడా శ్రీ గోవిందాయ నమః అని కానీ శ్రీకృష్ణదేవాయ నమః అని కానీ నమో నారాయణాయ నమః అని కానీ మంత్రోచ్చారణ చేసుకోవడం అత్యంత శుభస్సు శీఘ్రంగా కలిసి వస్తుంది.